BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. చేస్తున్నా. హలో, వెనకరండి మన వాళ్ళు వెనక ఈ వరస్ట్ అని చెప్పేసి ముందు ఇయే తీసేమన్నారు. అంటే గేట్ పెద్దది చేయాలని చెప్పేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో కనికరం లేనటువంటి నియోజకవర్గం అంటే పాలకుల యొక్క కనికరం లేనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే నెల్లూరు నగర నియోజకవర్గం అనే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం విధ్వంసం. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర కానీ అలానే మినీ బైపాస్లో అక్కడ ఫ్లైఓవర్ వేసి అక్కడ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రోడ్ వైడెన్స్ చేసి అవన్నీ కూడా దాని కింద కొన్ని వేల వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలనంతా కూడా క్లియర్గా చేసి రివిట్మెంట్స్ కానీ రోడ్స్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫుట్పాత్లు కానీ తయారు చేస్తున్నాం. ఎందుకంటే రోజుకి 20-30 వేల వాహనాలు అవన్నీ కూడా అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి. సో అట్లాంటి ప్రదేశాల్లో మీరేం చేస్తున్నారు, ఫుట్పాత్లు వాటన్నిటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా 35 అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి టీం వాళ్ళందరికీ కూడా వాటన్నిటిని కూడా ఇచ్చిన పరిస్థితి చూసినాం. సుమారుగా 8 కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మీ దగ్గర ఉండే అటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం కానీ అలానే చేసినటువంటి బ్యూటిఫికేషన్ కానీ మొత్తాన్ని కూడా పాడు చేస్తా ఈరోజు దేనికి పనికి రాకుండా ఆ డబ్బులు కూడా పాడు చేసినటువంటి పరిస్థితి. మరలా కూడా మొన్న చూస్తే డిసెంబర్ 31వ తారీఖున మరలా అజెండాలో ఏం పెట్టినారు, మినీ బైపాస్లో ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ మొత్తం దగ్గర కూడా వాటన్నిటిలో కూడా షాప్స్ పెట్టడానికి వాటన్నిటిని కూడా మీ టీంకి ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తా వాటన్నిటిని కూడా అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే ఈ మూలపేట ఇది ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు. ఈ ప్రాంతం వల్ల తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగేటువంటి ప్రదేశం కూడా కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 40 ఫీట్ రోడ్డు చాలా క్లియర్గా కూడా ఉంది. ఈ పక్కన కేవలం ఒక 10 అడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి. చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 40 మంది ఉన్నారు. అదేవిధంగా అటుపక్కకు వచ్చేటప్పటికి ఇంకొక 40-50 మంది దాకా ఉన్నారు. వారందరూ కూడా అయ్యాయి ఆ ఫామ్స్ అయ్యి సుమారుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటా ఉన్నారు. 40 సంవత్సరాల పైనుంచి శిస్తులు కడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో చిన్న బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారందరికీ కూడా అనేకమైనటువంటి రకాల పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా, చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా, అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీకు ఒక్క విషయం ప్రత్యేకంగా మీరు గమనించాలి. ఎండ్ టు ఎండ్ రోడ్లు అని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకుదెరువు కోసం ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు. అదేమని మాట్లాడితే ఇప్పుడు సుమారుగా ఆ పక్కనైతే చాలా మంది చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా అంతా కూడా నీట్గా వాళ్ళ ఇళ్ళ ముందు అంతా కూడా రోడ్లు వేసేసుకొని ఉంటారు. అంటే ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా వాటన్నిటిని కూడా పగలగొట్టి మళ్ళీ ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్ల మీద సుమారుగా వాటికి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్లు బతికే దానికోసం ఉండే రోడ్లను పగలగొట్టి ఏదైతే ఇళ్ళోళ్ళు ఏడుస్తూ ఉండరు, మా ముందు పైపులు ఉన్నాయి వాటిని పగలగొట్టద్దని చెప్తా ఉండరు.
ఉండారు. ఆ రోడ్లను పగలగొట్టి ఎండ్ టు ఎండ్ రోడ్లు. ఇకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పేదవాళ్ళంతా కూడా సుమారుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా ఈ షాపులు పెట్టుకొని వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళు దాని మీద సుమారుగా నెలకు ఒక 10,000 రూపాయలు వస్తే వాళ్ళకి ఇల్లు గడిచే పరిస్థితి. అర్ధాంతరంగా నిన్నటి రోజున వచ్చి ఈ రోజు సాయంత్రం లోపల మీరు అన్నిటి కూడా పగలగొట్టాల్సిందే, మేము ఇక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను రాత్రి కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసినాను. ఏంటి సార్ ఎండ్ టు ఎండ్ రోడ్లు అంట, వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ అవసరం ఉందా? ఇక్కడ ఈ చెట్లన్నీ ఉన్నాయి, ఈ చెట్లకు కింద భాగంలో సుమారుగా ఒక 10 అడుగుల్లో వాళ్ళ అంగళ్ళు పెట్టుకొని బతుకుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేసి ఈరోజు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయించేసి ఏ సాధించాలని ఈ విధంగా వీళ్ళందరూ కడుపు కొడతా ఉన్నారు. పోనీ మీరు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి నేను పేదవాళ్ళ కోసం బతుకుతున్నాను అన్నట్టుగా మీరు మాట్లాడి అక్కడ కొన్ని షాపులు మీ అంటీ వాళ్ళకి ఇచ్చినారు కదా, మరి ఈ విధంగా కూడా ఇక్కడ కూడా ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయండి. ఈ పక్కన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ లాగా కొంతమంది సుమారుగా అక్కడ 50 మంది ఉన్నారు కదా, ఈ 50 మందికి చిన్న చిన్న షాపులు పెట్టించి వారందరికీ కూడా అక్కడ బతుకుదెరువు కోసం, ఇక్కడేం పెద్ద ఫ్లోటింగ్ ఉండే ఏరియా కూడా కాదు, మీరు ఫ్లోటింగ్ ఉండే ఏరియాలోనే సుమారుగా 5-6 మండలాల కింద పోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే అక్కడే మీరు రోడ్డును ఆక్రమించి మీ షాపులు మీ వాళ్ళకి పెట్టించినప్పుడు ఇక్కడ ఈ రిమోట్ ప్లేస్లో ఇక్కడ ఎవరికి రానటువంటి ప్రాంతంలో ఆల్రెడీ 40 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా తరిమేసి అర్ధాంతరంగా వాళ్ళని తరిమేస్తే రేపటి నుంచి వాళ్ళు ఏ విధంగా బతకాలా? తప్పకుండా చెప్తా ఉన్నా కమిషనర్ గారిని ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి కలిసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. రేపటి రోజున కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్తాం, ఖచ్చితంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలా. అదేమైనా గట్టిగా మాట్లాడితే కమిషనర్ గారు అంటారు తోపుడు బండి పెట్టిస్తామంటారు. తోపుడు బండ్లు పెట్టించుకొని ఏం బతకాలా? వాళ్ళు ఉండే వాళ్ళంతా టీ షాపులు పెట్టుకుంటారు, కొంతమంది పంచర్ లంగల్లో పెట్టుకుంటారు, కొంతమంది రకరకాల ఐస్ షాపులు కానీ అట్లాంటివి పెట్టుకుంటారు. చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటే తోపుడు బండ్లు పెట్టుకొని వాళ్ళ సాయంత్రానికి ఎత్తుకుపోయి వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టుకోవాలంట. వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఆడబతుకుతూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇవి పెట్టుకునే దానికి అవకాశం ఉందా? మీరేదో తోపుడు బండ్లు 4 ఇస్తారని చెప్పి ఆ తోపుడు బండ్లు పెట్టుకోమని చెప్పి సలహా ఇస్తారు. మీరు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు అక్కడ రోడ్లను ఆక్రమించి మీ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఒకవేళ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసినా కూడా అక్కడ ఉండేటువంటి ప్లేస్లో ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. నేనైతే చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చేదాకా కూడా ఇక్కడ షాపులు పెట్టుకునేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది కాదు. ఒకవేళ కూడదని చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ కూడా ఇక్కడ షాప్స్ కట్టించి ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఈ లోపలనే ఈ ప్రభుత్వమే మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ తప్పకుండా కూడా ప్రశ్నించడం జరుగుతుంది.